శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? స్వస్తిశ్రీ శోభకృత నామ సంవత్సరం, పుష్యమాసం, హేమంత ఋతువు, ఉత్తరాయణం, భృగువాసర, శుక్రవారం. మరి రేపే 9/2/2024 చొల్లంగి అమావాస్య. ఇదొక అద్భుతమైనటువంటి శక్తి యుక్తులు గలటువంటి అమావాస్య. ఈ అమావాస్య శనీశ్వరునికి ప్రీతికరమైనటువంటి అమావాస్య. లక్ష్మీదేవి అనుగ్రహం కల్పించినటువంటి అమావాస్య. ఈ అమావాస్యలో మరి 9వ తారీఖు వస్తుంది. ఇది చాలా మంచిదండి. కుజుడు దీనికి అధిపతి. 9వ తారీఖుకు 9వ నంబర్ అనేది కుజుని అనుగ్రహం కలిగినటువంటి అమావాస్య. అలాంటి అమావాస్య ఎంతో వైభవంగా, ఉన్నతంగా నేను చెప్తున్నటువంటి 3 రాసుల పాలిట గొప్ప వరంగా మారబోతుంది. తులారాశి, మేషరాశి, కుంభరాశి, ఈ 3 రాశులలో జన్మించినటువంటి వారికి ఇది తప్పకుండా చాలా మేలు జరిగేటువంటి అమావాస్య. ఇప్పుడు ప్రజెంట్ ఈ అమావాస్య తిథి నాడు ఉన్నటువంటి గ్రహస్థితిగతులు చూస్తే మేషంలో గురువు ఉన్నాడు, కన్యా రాశిలో కేతు ఉన్నాడు, ధనస్సులో శుక్రుడు, మకరంలో రవి, బుధ, కుజ, చంద్రులు. ఈ యొక్క 4 గ్రహాలు కూడా మనకు మకర రాశిలో ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో శనీశ్వరుడు కొలువు తీరాడు. మీన రాశిలో రాహు యొక్క సంచారం అయితే కొనసాగిస్తున్నాడు. ఈ యొక్క చొల్లంగి అమావాస్య నాడు తిథి రోజు ఈ యొక్క గ్రహాల పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. మరి ఈ యొక్క చొల్లంగి అమావాస్య, మరి దీనికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఇది చాలా పవర్ఫుల్ అండి. అతి సామాన్యుడిని కూడా ధనవంతుణ్ణి చేసేటువంటి అమావాస్య ఈ చొల్లంగి అమావాస్య. ఈ యొక్క పుష్యమాసంలో శనీశ్వరునికి ప్రీతికరమైనటువంటి మాసంలో వచ్చేటువంటి అమావాస్య 100 ఏనుగుల బలాన్ని సంతరించుకుంటుంది. కాబట్టి ఈ అమావాస్య ప్రతి ఒక్కరికి మంచి చేస్తుందని నేను చెప్తున్నాను. కొన్ని నెగటివ్ కూడా ఉంటాయి. కొన్ని సమస్యలు, ఇలాంటి ప్రాబ్లమ్స్, కొన్ని నెగటివ్ సమస్యలు కూడా మనకు వస్తూనే ఉంటాయి. ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు పెళ్ళయి 8 సంవత్సరాలు అవుతుంది, మ్యారేజ్ అయ్యి. సంతానం ఏంటంటే, సంతానం ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవుతుంది ఆ అమ్మాయి, కానీ దక్కడం లేదు, పిల్లలు దక్కడం లేదు. వాళ్ళు ఎన్ని హాస్పిటల్స్ చూసినా, ఎంత చేసినా అమ్మాయి వీక్గా ఉందండి, అమ్మాయి కరెక్ట్గా ఆహారం తీసుకోవట్లేదండి, ఏదో ఒకటి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. డాక్టర్లు అయినప్పుడు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చెప్తారు, చాలా బేబీ వీక్ ఉంటుందండి, ఇట్లా అన్ని రకాలుగా చెప్తున్నారు. అయితే నా దగ్గరికి వాళ్ళు ఈ విషయంపై నా దగ్గరకు వచ్చారండి. వాళ్ళ సంబంధించినటువంటి బంధువులలో నా గురించి చెప్తే వాళ్ళు నా దగ్గర కరెక్షన్ తీసుకోవడానికి ఫోన్ లైన్లో వచ్చారు. ఫోన్ లైన్లో చూస్తే మరి అసలు ఏంటి ప్రాబ్లం, మాకు 8 సంవత్సరాలది సంతానం, ఇప్పటికే 3 సార్లు అబార్షన్స్ అయ్యాయి, అబార్షన్స్, పిల్లలు పుట్టి చనిపోవడం, అబార్షన్ చేయించుకోవడం, అసలు ఎందుకు ఇంత మాకు ఈ సమస్య, దేనికి ప్రాబ్లం వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను మొత్తం జాతకాన్ని మొత్తం కూడా స్థితిగతులన్నీ కూడా నేను పరిశీలన చేశాను. చేసిన తర్వాత ఎవరైతే ఇక్కడ ఈ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి మీద ప్రయోగం జరిపించారు. ఎవరు ప్రయోగం జరిపిస్తే బాగుండదు, స్వయాన వాళ్ళ పెద్దమ్మే జరిపించింది. స్వయాన వాళ్ళ పెద్దమ్మే, వాళ్ళ మదర్ వల్ల అక్కయ్య. మరి ఏంటి అసలు ప్రాబ్లం ఏంది? ఎవరైనా కూడా మంచిగా ఉండాలని కోరుకుంటారు కదా, ఏంది అసలు ప్రాబ్లం ఏంటి అని చూస్తే ఇక్కడ ఒక నష్టం చూడండి, ఇక్కడ ప్రాబ్లం చూడండి. వాళ్ళ సిస్టర్కి ఈవిడకి వాళ్ళ నాన్నగారు సమానమైనటువంటి ఆస్తులు పంచేసేసారు. పంచేసిన తర్వాత కోట్ల రూపాయల ఆస్తులు చిరు సమానంగా పంచౌట్ చేశారు ఇద్దరికి. అయితే వీళ్ళకు ఒకతే కూతురు, ఈ అమ్మాయి ఒకతే కూతురు. ఈ అమ్మాయికి ఒకతే కూతురు కాబట్టి ఏదో రకంగా ఈ అమ్మాయికి ఏదన్నా ఒక ప్రయోగం చేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టించి ఆమెను లేకుండా చేస్తే ఈవిడకున్న కోట్ల ఆస్తులు కూడా ఈవిడకే వస్తాయని వాళ్ళ పెద్దమ్మ
ఆ ప్రయోగం చేసిందండి పాపం. నేను ఈ జాతకాన్ని మొత్తం కూడా పరిశీలన చేస్తే మరి బాధపడతారా ఏదని తెలియదు. మీ దగ్గర సంబంధికులే ఈ ఈ పేరుతో ఈ అక్షరంతో మొదలవుతుంది, సో మీకు దగ్గర సంబంధించిన వాళ్ళే అని చెప్పేసి నేను చెప్తే, అప్పుడు నేను ఈ యొక్క టోటల్ అమ్మాయి జాతకాన్ని చూసి ఈ పాపకి సంతానం కలిగే విధంగా నేను మంచి కరెక్షన్ ఇచ్చానండి. దానికి సంబంధించినటువంటి తాళపత్ర గ్రంథాలలో నేను రెమెడీస్ కూడా పరిచయం. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోకి సంతానం కలిగింది అనుకోండి, ఇంకేంది వంశాభివృద్ధి అని అంటే తాత సంపాదించిన ఆస్తి మనవడికి దక్కుతుంది కదా. అలా ఆవిడ ఎత్తుగడ లేసింది, కానీ ధర్మం ఆవిడను రక్షించిందండి. ధర్మం కాపాడింది. మనం ఏదైనా కూడా డబ్బు మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తుంది అనేది నిజం. అది ఎలాంటి పనులనైనా చేపిస్తుంది, ఇది నిజం. డబ్బు మనిషిని ఏదైనా చేపిస్తుందండి. బాంధాలు, బాంధవ్యాలు, ఏది రిలేషన్షిప్, ఇవన్నీ ఏవి పనిచేయవు డబ్బు కింద. విన్నారా? డబ్బు అనేది మనకు ఇప్పుడు ఇంత ప్రాముఖ్యత వహిస్తుంది. డబ్బుతోనే ఈ లోకం నడుస్తుంది. నిజమండి, ఇది వాస్తవం. కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరిని నమ్మడానికి లేదు. మనిషి బయటికి చూస్తే మంచిగానే కనబడతాడు, లోపల ఉన్నటువంటి వాడి లోపల దుర్మార్గమైనటువంటి ఆలోచన మనకి ఎక్కడ కనపడుతుంది? మన దగ్గర ఏమన్నా స్కానర్లు ఉన్నాయా? ఏమున్నాయండి? మనిషి బయటికి తీయగా మాట్లాడతాడు, లోపల చేసేది లోపల చేస్తూనే ఉంటాడు. దీన్ని పసిగట్టాలంటే మన వల్ల ఏమవుతుంది? అది పసిగట్టేది కేవలం మన పేరులో ఉన్నటువంటి బలాబలాలు, సంఖ్యాబలాల వల్లనే అవుతుంది. అది మనం ఏది కరెక్టు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదని మన మనసే చెప్తుంది. ఎందుకంటే మన పేరులో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మనల్ని ఇది తప్పు, ఇది రైటు అని చెప్పేసి ఆ మార్గంలోకి తీసుకెళ్తుంది. నిజమండి, ఇది 100% నిజం. నేను ఒక అతనికి నేమ్ కరెక్షన్ ఇచ్చిన. వాళ్ళ నాన్నగారు రైల్వే ఎంప్లాయ్. ఆ రైల్వే ఎంప్లాయ్ అదే డ్యూటీలో చనిపోయాడు. తర్వాత 2 కొడుకులు వాళ్ళకి. అతనికి ఒక 5 ఎకరాల పొలం ఉంది. వాళ్ళ మదరు ఏం చేశారంటే, 2 కొడుకులు కదా, ఎవరికి ఉద్యోగం కావాలి, ఎవరికి 5 ఎకరాలు కావాలి అంటే, వాళ్ళ బ్రదర్ ఏం చేశాడంటే, నాకు ఉద్యోగమే కావాలి, నాకు 100% నాకు ఉద్యోగమే కావాలని వాళ్ళ బ్రదరు. వాళ్ళ తమ్ముడు కూడా నాకు కూడా ఉద్యోగం కావాలి. ఎందుకంటే అక్కడ 5 ఎకరాల స్థలం బంజరు భూమి, అది అమ్మితే 1 లక్ష 2 లక్షలు కూడా రాని రోజులు అవి. అంత ఇబ్బంది పడేటువంటి ఆ 5 ఎకరాలు అసలు దేనికి పనిచేయదు. అంటే ఎకరా 30-40 వేలు పోతుంది. ఇది ఇప్పటిది కదండి, నేను చెప్పేది 2003 విషయం చెప్తున్నాను. 2003లో వాళ్ళ నాన్నగారు చనిపోతే అది మినిమం కలిపితే 2-3 లక్షలు కూడా కాదు, కానీ ఉద్యోగం చాలా వాల్యుబుల్. అప్పుడు ఆ కాలంలో గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఆషామాషి కాదు. అప్పుడు ఆ కాలంలో నా దగ్గర కరెక్షన్ తీసుకోవడానికి వచ్చారండి. ఆ అబ్బాయి వచ్చేసి నాకు మీరే చెప్పండి, చిన్న అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి. వాళ్ళ అన్నయ్య గారు, సార్ నాకు 5 ఎకరాలు పొలం కావాలా అంటే, పొలం ఉంది, అన్నయ్యకు ఉద్యోగం కావాలంటున్నాడు, నాకు ఉద్యోగం కావాలంటాడు, మరి నా పరిస్థితి, నాకు ఉద్యోగం వచ్చేది ఉందా లేదా అంటే, నేను ఒకటి చెప్పాను, నీకు ఉద్యోగం వస్తుందా, కానీ మీ నాన్నగారు ఉద్యోగం రాదు. నీకు ఉద్యోగం వస్తుంది, మీ నాన్నగారు ఉద్యోగం అయితే రాదు. కాబట్టి అతనికి ఆ ఉద్యోగాన్ని ఇచ్చేసేయి, నీవు 5 ఎకరాలు నీ పేరు మీద రాయించుకో. అంటే సార్ అలా ఎట్లా సార్ అంటే, నేను చెప్పింది చెయ్యి, నా మీద నమ్మకం ఉందా, నువ్వు నా మీద నమ్మకం ఉంటే నువ్వు చేసేయి, నువ్వు ఖచ్చితంగా నువ్వు బాగుపడతావు అని చెప్పి ఒక్క మాటలో అతనికి చెప్పి వదిలిపెట్టానండి. వాళ్ళ అన్నయ్య గారికి ఉద్యోగం ఇచ్చాడు, 5 ఎకరాలు తీసుకున్నాడు. నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆయనకు ఏదైతే డిపార్ట్మెంట్ ఆయన వాళ్ళ అన్నగారు పనిచేస్తున్నాడో ఆ డిపార్ట్మెంట్లోనే హై పొజిషన్ ఉద్యోగం వచ్చింది. అదొకటి పక్కన పెట్టండి. ఈ 5 ఎకరాల స్థలానికి వాల్యూ వచ్చేసింది. ఇంకేందండి, మనిషి జీవితం ఎదిగేది ఇదే కావచ్చు, ఇలాగనే ఎదుగుతారు కావచ్చు. అంటే టైము, గ్రహస్థితి, మనం అతను ఎప్పుడైతే నన్ను ఎన్నుకున్నాడో, నేను అతని పేరులో ఎప్పుడైతే కరెక్షన్ ఇచ్చానో, అతని జాతకాన్ని ఎప్పుడు పరిశీలన చేశానో, అతనికి రైట్ టైం స్టార్ట్ అయింది. అలా ఉంటుందండి కొన్ని టైంలో. బట్ దేనికైనా కూడా ఒక టైం అనేది వస్తుంది. ఆ టైం కోసం మీరు వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు ఈ 2024వ సంవత్సరంలో మార్పు చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు బాగుపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.